హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పప్పుల కారం పొడి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 10 నుంచి 12 దాకా కరివేపాకు ఆకులని వేసుకొని వేయించుకోండి. అందులోకే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండిటిని బాగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆయిల్ వేసుకునే పని లేదండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మనకి కరివేపాకులో ఉండే మాయిశ్చర్ అంతా పోతుంది. అలాగే కారం పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకి ఈ కారం పొడి అనేది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే వేడివేడి ఉప్మాలోకి కానీ దోశలకు కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్లో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే వితిన్ 5 మినిట్స్లో ఈ కారం పొడిని రెడీ చేసేసుకోవచ్చు. ఇక్కడ డ్రై రోస్ట్ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు దాకా పుట్నాల పప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి. కొద్దిగా ఇలా పొడి పొడిలాడేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పొడి పొడిలాడేలాగా మిక్సీ పట్టుకొని ఇందులోకే అరకప్పు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. వీటన్నిటిని బాగా ఇలా మిక్సీ పట్టేసుకోండి ఒకసారి. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఇందులోకే ఒక 8 నుంచి 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు అనేవి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ముందుగానే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తే మనకి ఇలా పొడి పొడిలాడుతూ రాదండి, ముద్దగా వస్తుంది. ఇలా లాస్ట్లో యాడ్ చేసుకుంటే మనకి కారం పొడి అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా వెల్లుల్లిపాయలు వేసుకున్నాక కూడా ఇలా మిక్సీ పట్టుకోండి. ఇదిగోండి మనకి ఇక్కడ పప్పుల కారం పొడి అనేది రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా అలాగే క్విక్గా చేసేసుకునే కారం పొడి అండి ఇది. ఈ కారం పొడి అనేది వితౌట్ ఆయిల్తో కారం పొడి చేసాం కాబట్టి డయట్ చేసేవాళ్ళు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ కారం పొడిని తీసుకోవచ్చండి. ఈజీగా సింపుల్గా ఇక్కడ మనకి పప్పుల కారం పొడి అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.